Welcome back to our channel Respect Education. ఈ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 3.2లో క్వశ్చన్ నెంబర్ 3లో థర్డ్ బిట్ ఎలా సాల్వ్ చేయాలి నేర్చుకోబోతున్నాం. క్వశ్చన్ చూసినట్టయితే ది కోచ్ ఆఫ్ ఎ క్రికెట్ టీమ్, ఒక క్రికెట్ టీంకి కోచ్ ఒకరున్నారు, buys 7 bats and 6 balls for 3,800 rupees. 7 bats 6 balls కొనడం వల్ల వాళ్ళు పే చేయాల్సిన అమౌంట్ 3,800 అయింది. అంటే 3,800 పెట్టి 7 bats 6 balls కొన్నారు. లేటర్ షీ బైస్, అంటే కోచ్ లేడీ కోచ్ అనమాట, షీ బైస్ తర్వాత ఆ బ్యాట్స్ చాలకో లేకపోతే మరి వేరే సిచ్యువేషన్లోనో షీ బైస్ 3 bats and 5 balls. ఇక్కడ ముందు 7 bats కొన్న షాప్ లోనే 3 bats కొన్నారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాట్స్ తగ్గింది కదా. తర్వాత 6 balls కొన్న దగ్గర 5 balls. ఎప్పుడైతే మన నెంబర్ ఆఫ్ బ్యాట్స్ బాల్స్ తగ్గింది అమౌంట్ కూడా తగ్గాలి కాబట్టి సెకండ్ టైం వెళ్ళిన బిల్ ఎంత అయింది, 1,750 రూపీస్ బిల్ అయింది. ఇప్పుడు ఈ డేటా మన దగ్గర పెట్టుకుని ఫైండ్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్. సో ఒక బ్యాట్ కాస్ట్ ఎంత, ఒక బాల్ కాస్ట్ ఎంత ఉంటుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఎలా చేద్దాం అంటే సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేద్దాం, ఫైండ్ అన్న దగ్గర పట్టుకుని మనం రాద్దాం. లెట్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ అండ్ ఈచ్ బాల్ బి X rupees అండ్ Y rupees అనుకుందాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే లెట్ ది కాస్ట్ ఆఫ్ ఈచ్ బ్యాట్ బి X rupees అండ్ ఈచ్ బాల్ బి Y rupees అనుకుందాం. ఇక్కడ ఏం రాశాను, లెట్ ది కాస్ట్ ఆఫ్ బ్యాట్ అంటే ఏ బ్యాట్, 1 బ్యాట్ అని అర్థం. లెట్ ది కాస్ట్ ఆఫ్ బ్యాట్ బి X rupees అండ్ దట్ ఆఫ్ అంటే కాస్ట్ ఆఫ్ బాల్ బి Y rupees అని తీసుకున్నాము. ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్ ని మనం లీనియర్ ఈక్వేషన్ లో ఎలా కన్వర్ట్ చేస్తామో చూద్దాం. గివెన్ ఏంటి మనకి ఇక్కడ గివెన్ కండిషన్, 7 bats ప్లస్ 6 balls, ఈ అమౌంట్ వచ్చి మనకి 3,800 అయింది. దీన్ని మనం ఈక్వేషన్ కన్వర్ట్ చేస్తే 7 బ్యాట్ ఏమనుకున్నాం X రూపీస్ కదా, అంటే 7X ప్లస్ 6Y ఈజ్ ఈక్వల్ టు 3,800 రూపీస్ అనే సింబల్స్ మనం ఎండింగ్ లో మళ్ళీ రాద్దాం. సో ప్రస్తుతానికి ఇలా ఉంచుదాం, 7X ప్లస్ 6Y ఈక్వల్ టు 3,800 ఇదిలా ఉంచండి. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, సెకండ్ టైం వెళ్ళినప్పుడు 3 bats ఇక్కడ ఆల్సో గివెన్ అని రాద్దాం. సెకండ్ సిచ్యువేషన్ లో 3 bats అలాంగ్ విత్ 5 balls ఇలా పర్చేజ్ చేయడం వల్ల ఆ రోజు బిల్ ఎంత అయింది, 1,750 అయింది. 3 bats అంటే 3X ప్లస్ 5 balls అంటే 5Y ఈక్వల్ టు 1,750. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. సబ్స్టిట్యూషన్ మెథడ్ సాల్వ్ చేయాలి కాబట్టి ఈక్వేషన్ 1 ఏం చేద్దాం అంటే 6Y ఈక్వల్ టు 7X పంపించేద్దాం. 6Y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 3,800 మైనస్ 7X. మనకు ఓన్లీ Y కావాలంటే 6 కూడా అటు వెళ్ళిపోతే బై 6 అవుతుంది. ఇది మనం ఈక్వేషన్ నెంబర్ 1 గా తీసుకుందాం. రైట్, సో Y ఈక్వల్ టు 3,800 మైనస్ 7X బై 6 అనేది ఈక్వేషన్ 1 అయితే 3X ప్లస్ 5Y ఈక్వల్ టు 1,750 అనేది ఈక్వేషన్ నెంబర్ 2 అయింది. ఇప్పుడు మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసేయాలి కాబట్టి సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ 1 ఇన్ ఈక్వేషన్ 2 we get that. ఈక్వేషన్ 2 ఏం చెప్తుంది, 3 times X ప్లస్ 5 times Y, Y బదులు ఎంత మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. 5 times 3,800 మైనస్ 7X బై 6 ఈజ్ ఈక్వల్ టు 1,750. ఇది మనం జాగ్రత్తగా సింప్లిఫై చేసేద్దాం, మనకి X వాల్యూ వస్తుంది. ఓకే, 6 అనేది మనకి కలిసాం కదా, 6 into 3X ఎంత అయింది, 18X అయింది. ఇప్పుడు 5 ఏం చేస్తుంది, 2 నెంబర్ని మల్టిప్లై చేస్తుంది. 5 into 3,800 మల్టిప్లై చేస్తే 19,000 అవుతుంది. 19,000 మైనస్ 5 7 జా 35X. ఇక్కడ బై 6 వస్తుంది కదా, ఆ 6ని ఈ 1750తో మల్టిప్లై చేద్దాం.
ఈ బై 6 క్రాస్ మల్టిప్లికేషన్ లో 1750తో మల్టిప్లై చేస్తాను. అంటే 6 0 సార్ 0, 6 5 సార్ 30, 6 7 సార్ 42 కింద 30లో 0 వస్తే 3 ఉంటుంది క్యారీ ఫార్వర్డ్. 42 + 3 43, 44, 45 ఇంకా 4 ఉంది. 6 1 సార్ 6 + 4 10 అంటే 10,500. 18x మైనస్ 35x వచ్చి మైనస్ 17x అవుతుంది. కరెక్ట్ కదా? మైనస్ 17x ప్లస్ 19,000 ఈజ్ ఈక్వల్ టు 10,500. ఈ 19,000 అటు పంపిద్దాం. అప్పుడు 17x మైనస్ 17x ఈక్వల్ టు 10,500 మైనస్ 19,000. 10,500 మైనస్ 19,000 అంటే దీన్ని బట్టి మనకి x ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుందో చూద్దాం. ఫస్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. 19,000లో 10,500 తీసేస్తే ఇక్కడ మనం 1,500 తీసేద్దాం. ఇంతవరకు ఇది 11 అయ్యింది. 8,000. ఇది స్మాల్ నెంబర్ మైనస్ బిగ్ నెంబర్ కాబట్టి మైనస్ పెట్టాల్సి వస్తుంది. తర్వాత ఈ 17 మైనస్ 17 కూడా కిందకి వెళ్ళిపోతే డివైడెడ్ బై మైనస్ 17 అవుతుంది. మైనస్ మైనస్ క్యాన్సిల్. 17 1 జార్ 17 5 జార్ 85 వరకు. పక్కన 2 zeros ఉన్నాయి కదా, ఆ 2 zeros కూడా రాసేద్దాం. దాన్ని బట్టి x ఈజ్ ఈక్వల్ టు మనకి 500 వచ్చింది. ఇన్ఫాక్ట్ 500 రూపీస్. ఎక్స్ ఇండికేట్స్ కాస్ట్ కాబట్టి రూపీస్. ఇప్పుడు మనం వైని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ప్లేస్ సరిపోలేదు కాబట్టి ఇక్కడ ఇది కొంచెం రబ్ చేసేసి ఇక్కడ వైని ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఇప్పటి వరకు మనకి ఎక్స్ అనేది 500 రూపీస్ రావడం జరిగింది. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూని ఇక్కడ నేను ఫైండ్ అవుట్ చేయబోతున్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూని 500ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయబోతున్నాం. సబ్స్టిట్యూట్ x equal to 500 in equation 1, we get that. Equation 1 ఏం చెప్తుంది? y equal to 3,800 minus x 7x 7 into x అంటే 500 divided by 6. ఇది సింప్లిఫై చేద్దాం. 3,800 లో నుంచి 7 into 5 35 అంటే 3,500 మైనస్ చేసేసి 6తో డివైడ్ చేయడమే. ఇది మైనస్ చేయడం వల్ల మనకు వచ్చేది 300 వస్తుంది. దాన్ని 6తో డివైడ్ చేస్తే 50 వస్తుంది. ఓకే, అంటే y వాల్యూ 50 అనమాట ఇక్కడ. దేర్ఫోర్ y వాల్యూ 50. ఇప్పుడు నేను ఇక్కడ కన్క్లూజన్ రాయబోతున్నాను. కన్క్లూజన్ ఏంటి వద్దామంటే, దేర్ఫోర్ కన్క్లూజన్ cost of bat is rupees x అంటే 500 రూపీస్ 500 రూపీస్ అండ్ బాల్ కాస్ట్ అంతా అంటే y అంటే 50 కదా. అంటే ఇక్కడ మనకి ఈ ప్రాబ్లంలో ఒక బ్యాట్ కాస్ట్ 500, 1 బాల్ కాస్ట్ 50 రూపీస్. సో ఈ రకంగా మనం ఈ ప్రాబ్లం నెంబర్ 3లో థర్డ్ బిట్ని సాల్వ్ చేయొచ్చు. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.